ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కొడుకు లేదా కూతురు చాలా తెలివిగలది కావాలని కోరుకుంటారు. ఎవరన్నా మీ వారు చాలా ఈజ్ క్లెవర్ అంటే చాలా ఆనందపడతారు యాక్చువల్‌గా. అంటే యాక్చువల్‌గా ఈ తెలివికి అంటే ముఖ్యంగా ఈ మనం బాలమేధ అంటాం. సో ఇలా వయసుకు మించిన మెదడు పనిచేసే విధానం గానీ, లేదా మెదడు బాగా పనిచేయాలన్నా, లేదా ఒక మేధావి కావాలన్నా, అంటే మనం తినే ఆహారంలో గానీ, జీవన శైలిలో గానీ, లేదా మెదడుకు ఎలాంటి ఎక్సర్‌సైజులు కైండ్ ఆఫ్ థింగ్‌లు అంటే పని చెప్పడం గానీ, ఇవన్నీ ఏమైనా చేస్తాయా? ఈజ్ ఇట్ పాసిబుల్ యాక్చువల్లీ? ఇదేమన్నా రీసెర్చ్‌లో ఏమన్నా బయటపడదా? ఫస్ట్ పాయింట్ ఐక్యూ మీద మాట్లాడతాం. మీరు డిస్కస్ చేసేది ఐక్యూ. మేధావితనం అంటే ఐక్యూ తోటి మెజర్ చేస్తారు. ఐక్యూ వీళ్ళకి ఎక్కువ ఉంది, వీళ్ళకి తక్కువ ఉంది అని చెప్తాం. మా పాయింట్, నువ్వు ఎంత తెలివైన వానివి అనేది నాట్ డిసైడెడ్ బై ఐక్యూ అండి. ఓకే. దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ పీపుల్ కన్సీవ్ ఇట్. నువ్వు ఎంత బాగా గుర్తుపెట్టుకోగలుగుతావు అంటే నీకు ఒక 100 విషయాలు చెప్పేస్తే నువ్వు ఒక 2 రోజుల తర్వాత కూడా దాన్ని ఈజీగా బయటికి రిప్లికేట్ చేయగలుగుతావు. మెమరీ, దట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్, మెమరీ ఈజ్ డిఫరెంట్. వాడు పిల్లలు 2 years 2.5 years వాడికి స్పాంజ్ లాగా ఉంటుంది బ్రెయిన్. వానికి మొత్తం అన్ని క్యాపిటల్స్ ఆఫ్ ద వరల్డ్ చెప్పేస్తే వాడు అన్ని క్యాపిటల్స్ చెప్పేస్తాడు, టక 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 చెప్పేస్తాడు. వాడికి క్యాపిటల్ అంటే ఏంది, అసలు భూమి అంటే ఏంది, కంట్రీ అంటే ఏంది ఏమి తెలియదు వాడికి. అందులో డంప్ చేస్తే వాడు గుర్తుపెట్టేసుకుంటాడు. దట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ ఓన్లీ మెమరీ. తెలివి అంటే ఏంటంటే నీకున్న దాన్ని, ఉన్న విషయాన్ని, నీకు చుట్టుపక్కల ఉన్న సందర్భాలని, నీకు వచ్చే ఛాలెంజెస్ని నువ్వు ఎలా ఫేస్ చేసి నువ్వు ఎలా బయటపడతావు, నువ్వు ఆ ప్రాబ్లం రాకముందే ఎలా గుర్తుపడతావు, చుట్టుపక్కల ఏమవుతున్నాయని ఎట్లా అర్థం చేసుకుంటావు, హౌ విల్ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్, దాన్ని తెలివితేటలు అంటారు. ఈ తెలివితేటలు అనేవి మనము ఏదో ఫుడ్ పెడితే రాదు, నేర్పిస్తే కూడా రాదు. ద చైల్డ్ షుడ్ గో త్రూ సర్టన్ లైఫ్ స్టైల్ అండ్ సర్కమ్స్టెన్సెస్, ఛాలెంజెస్ ఫేస్ చేయాలి బాబు. హీ షుడ్ అండర్స్టాండ్. వాడిని ఆ సర్కమ్స్టెన్సెస్లో పెట్టాలి, అవగాహన తీసుకురావాలి. అంటే స్కూల్ ఈజ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, పేరెంట్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, సొసైటీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు మేక్ ఎనీ చైల్డ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ ఆర్ అన్ ఇడియట్. సో వానికి మెమరీ పవర్ భయంకరంగా ఉందండి, కానీ రోజంతా వాడు సినిమాలు చూస్తూ ఉన్నాడు, రోజంతా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడు. మెమరీ పవర్ భయంకరంగా ఉంది, వాడు చాలా భయంకరం. వాడికి ఏది చెప్పినా ఇట్లా గుర్తుపట్టేస్తాడు. కానీ ఆ బుర్రను దేనికి వాడుతున్నాడు, ఆ మొబైల్ గేమ్స్ని ఎంత ఫాస్ట్గా ఆడాలనేది వాడుతున్నాడు. ఆ టీవీలో అనవసరమైన ఇన్ఫర్మేషన్, లేదంటే రోజంతా యూట్యూబ్ రీల్లు, ఇన్స్టాగ్రామ్ రీల్లు చూసుకుంటా లేని ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏవో ఇన్ఫర్మేషన్ గుర్తుంటుంది, వానికి ఎందుకు గుర్తుందో వానికి తెలియదు. దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్, దే ఆర్ ఓన్లీ మెమరీ. అన్ఫార్చునేట్లీ అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డిపెండెంట్ ఆన్ మెమరీ. మెమరీ బాగున్నాడు, మార్కులు బాగా స్కోర్ చేస్తాడు. వాడు ఎందుకు చదువుతున్నాడో వానికి తెలియదు. వాడు 9th క్లాస్లో 10th క్లాస్లో 100కు 100 మ్యాథ్స్లో వచ్చి ఉంటుంది, కానీ ఎందుకు నేర్చుకున్నాడు ఆ మ్యాథ్స్, దాని అప్లికేషన్ రియల్ లైఫ్లో ఏంటో వానికి తెలియదు. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయో వానికి తెలియదు. వాడు మ్యానుఫ్యాక్చర్డ్ పర్సన్. వాడు ఐఐటీ అయినా కూడా మ్యానుఫ్యాక్చర్డే అవుతాడు, దేనికి పనికిరాని ఐఐటీ ఇంజనీర్ అవుతాడు. వాడు జీవితాంతం ఎంప్లాయీ లాగానే బతుకుతాడు, ఎంటర్ప్రినర్ ఎప్పటికీ అవ్వడు. వీ హ్యావ్ టు గెట్ అవే ఫ్రమ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ అండ్ ఇంటెలిజెన్స్. తెలివి పెంచుకోవాలా, అవగాహన ఉండాలా, బతికే తెలివితేటలు పెరగాలి, కానీ కేవలం ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదండి. సో దట్ డజంట్ రిక్వైర్ గుడ్ మార్క్స్. పెద్ద మార్కులు తెచ్చుకున్న వాడే చేస్తాడని కాదు. ఈరోజు మా క్లాస్ రూమ్లో ఇఫ్ యూ గో బ్యాక్, వీ హ్యాడ్ అవర్ 25-year అలుమ్నై చూస్తే, క్లాస్లో అప్పుడు రెగ్యులర్గా లాస్ట్ వచ్చేవాడు, టుడే ఈజ్ అ వెరీ బిగ్ ఎంటర్ప్రినర్. క్లాస్లో ఫస్ట్ వచ్చి 100కు 100 ఎప్పుడు అవార్డులు తీసుకునేవాడు, టుడే హీజ్ అ ప్రొఫెసర్. అంటే బోత్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ రెస్పెక్టబుల్ ఓన్లీ, బట్ సక్సెస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ ఉంటే మాత్రాన మన బతికేస్తాడు, చాలా బాగుంటాడు, వాడు ఎన్ని సాధిస్తాడు అనేది కాదు. బతికే తెలివితేటలు ఇంపార్టెంట్. సో యాజ్ ఎ పేరెంట్స్ వాని ఇంటెలిజెంట్ చేయాలనే ప్రయత్నం కంటే వాడు బతికే తెలివితేటలు మనం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది ఆలోచించాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మోర్ ఇంపార్టెంట్. లైఫ్ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే బతకాలంటే లైఫ్ స్కిల్స్ కావాలి వానికి, ఆ తెలివితేటలు వానికి ఉండాలి. వాడు సొంతంగా బతకగలుగుతాడా లేదా, వాడి కాళ్ళ మీద వాడు నిలబలుగుతాడా లేదా అనేది ఇంపార్టెంట్. వాడు ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాడు, 100కు 100 తెచ్చుకోగలుగుతాడు, ఏం లాభం బతకలే.